అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 46 శాసనసభ, కేరళలోని వయనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. अरे भाई अपना आधा घंटा जाए तो चलेगा, डबल लाइन मत लगाओ. बस हमको पार्टी मागा जब स्वीकार करा, पार्टी मागा जब स्वीकार करा. भाई येणार आहे तो फक्त लेडीजचं वेगळे लाईन करा. మహారాష్ట్రలో 288, జార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో మహాయుతి, మహావికాస్, అఘాడీ కూటముల్లో ఏది గెలవనుందనే దానిపైన అందరి దృష్టి నెలకొంది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా ఉంది. 2 మహాకూటముల మధ్య జరుగుతున్న ఈ పోరులో గెలుపు ఎవరిదో ఇవాళ మధ్యాహ్నానికి తేలిపోతుంది. రాష్ట్రంలో మహాయుతి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేక మహావికాస్ అఘాడీ అధికారంలోకి వస్తుందా అనేది తేలడానికి మరికొన్ని గంటల సమయమే మిగిలింది. మహారాష్ట్రలో 288 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగితే ఆ 76 నియోజకవర్గాల్లో ఏ పార్టీ బెస్ట్ గా ఉంటుందో అదే కూటమి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలోని దాదాపు 76 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రత్యక్ష పోరు ఉంది. మరే ఇతర పార్టీల మధ్య అదే అతిపెద్ద పోటీ కాబట్టి ఈ 76 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటే ఆ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటోంది. వ్యాప్తంగా 76 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరగగా విదర్భలోని 36 నియోజకవర్గాల్లో ఇరు పార్టీలు తలపడుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో విదర్భలోని 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అందుకే విదర్భపై కూడా బీజేపీ దృష్టి సారించింది. ఈ నెల 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో గెలిచిన కూటమి 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మిత్రపక్షాలకు, కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష పార్టీలకు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షలా మారాయి. వీటితో పాటు కాంగ్రెస్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన కేరళలోని వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల ఫలితాలు ఇవాళే వెలువడనున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖాళీ చేసిన ఈ స్థానం నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారి పోటీ చేసి
తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జార్ఖండ్లో అధికారాన్ని ఏ పార్టీ కైవసం చేసుకుంటుంది అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. జార్ఖండ్లో మొత్తం 81 నియోజకవర్గాలకు 2 విడతలుగా పోలింగ్ జరిగింది. ఎన్డీఏ కూటమితో పాటు జేఏఎం కూటమి మధ్య టగ్ ఆఫ్ వార్ జరగనుంది. జార్ఖండ్లో అధికార జేఏఎం కాంగ్రెస్ కూటమి ప్రతిపక్ష ఎన్డీఏ భవితవ్యం తేలనుంది. 81 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13, 20 తేదీల్లో 2 విడతల్లో పోలింగ్ జరిగింది. తొలి విడతలో 43 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగగా మిగిలిన 38 స్థానాలకు రెండో విడతతో ఓటింగ్ నిర్వహించారు. జార్ఖండ్లో 41 స్థానాలు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక ఎన్డీఏ కూటమిలో కీలక నేత బీజేపీ అధ్యక్షుడు మాజీ సీఎం బాబులాల్ మారాండి సీఎం రేస్లో ఉండగా, అటు ఇండియా కూటమిలో కూడా ప్రస్తుత సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్లో ఎవరికి సీఎం పీఠం దక్కుతుందో అన్నది ఉత్కంఠగా మారింది. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కూటమికే అధికారం దక్కే అవకాశం ఉందని అంచనా వేశాయి. ప్రజల పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తుంటే పోటీ హోరాహోరీగా ఉండేలా ఉంది. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెల్లడి కానున్న నేపథ్యంలో పరిస్థితుల్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక పరిశీలకుల్ని కాంగ్రెస్ నియమించింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్, పరమేశ్వర్లను మహారాష్ట్ర ఏఐసీసీ పరిశీలకులుగా నియమించింది. తారిక్ అన్వర్, మల్లు భట్టి విక్రమార్క, కృష్ణ అల్లవూరును జార్ఖండ్కు ఏఐసీసీ పరిశీలకులుగా పంపింది. మహారాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొన్న 20వ తారీఖు నాడు 288 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఏకకాలంలో జరిగినటువంటి ఎన్నికలు ఈ రోజు ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఆ జిల్లా హెడ్‌క్వార్టర్లలో కౌంటింగ్ ప్రారంభమైంది. 288 సెగ్మెంట్లకు గాను 1,186 మంది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు. 4,136 మంది అభ్యర్థులు గట్టి పోటీ పడ్డారు. ఎంవీఏ కూటమి, ఇటు ఎన్డీఏ కూటమిలు హోరాహోరీగా తలపడ్డాయి. మహావికాస్ అఘాడీ, మహాయుతి ఈ 2 కూటములు హోరాహోరీగా తలపడ్డటువంటి నేపథ్యం కనిపించింది. ఈ రోజు ఉదయం నుంచి ఈ రోజు కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే కౌంటింగ్ కు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు కూడా ఎన్నికల సిబ్బంది చేయడం జరిగింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఇటు మహారాష్ట్ర పోలీసులతో పాటు ఇటు కేంద్ర బలగాలను తెచ్చి కూడా ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థితో పాటు ఎవరైతే ఇటు ప్రత్యేకమైనటువంటి కౌంటింగ్ పాసులకు సంబంధించినటువంటి అభ్యర్థితో పాటు ఏజెంట్లు ఉంటారో
వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అయితే ఇదివరకే ఇటు ఎగ్జిట్ పోల్స్ ఈ యొక్క రెండు కూటమిలు కూడా ఊరాఊరిగా తలపడ్డాయని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎవరైతే ఈ 4136 మంది అభ్యర్థులలో 50% 2000కు పైగా స్వతంత్రులు ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క 8 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ 12 గంటల వరకు సుమారుగా ఈ రెండు కూటములకు సంబంధించినటువంటి ఆధిక్యత అనేటువంటిది స్పష్టంగా తెలియవచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే గత ఎన్నికల కంటే ఈసారి 65.11% కొంత గత ఎన్నికల కంటే ఈ ఎన్నికలలో ఓటింగ్ శాతం కొంత మెరుగైందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు యువకులు మహిళల యొక్క ఓట్లు ఎక్కువగా ఉపయోగించుకున్నారని తెలుస్తుంది. అయితే ఈ రెండు కూటముల మధ్య హోరాహోరీగా తలపడ్డటువంటి నేపథ్యంలో ఇటు మునుపెన్నడూ లేని విధంగా మహారాష్ట్ర ఎన్నికలైతే జరిగాయి. ప్రచారాలు కూడా హోరాహోరిన నిర్వహించడం జరిగింది. జాతీయ నేతలతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కూడా ఇక్కడ ఈ మహారాష్ట్రలో వచ్చి హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించారు. ఇది అభ్యర్థులు గెలుపొందినటువంటి అభ్యర్థులు ఎవరనేటువంటిది పూర్తిగా 5 గంటలకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో. మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 46 శాసనసభ, కేరళలోని వయనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. जो निर्वाचन 61 विधानसभा మహారాష్ట్రలో 288, జార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో మహాయుతి, మహావికాస్ అఘాడీ కూటముల్లో ఏది గెలవనుందనే దానిపైన అందరి దృష్టి నెలకొంది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా ఉంది. రెండు మహాకూటముల మధ్య జరుగుతున్న ఈ పోర్లో గెలుపు ఎవరిదో ఇవాళ మధ్యాహ్నానికి తేలిపోతుంది. రాష్ట్రంలో మహాయుతి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేక మహావికాస్ అఘాడీ అధికారంలోకి వస్తుందా అనేది తేలడానికి మరికొన్ని గంటల సమయమే మిగిలింది. మహారాష్ట్రలో 288 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగితే ఆ 76 నియోజకవర్గాల్లో ఏ పార్టీ బెస్ట్ గా ఉంటుందో అదే కూటమి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలోని దాదాపు 76 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రత్యక్ష పోరు ఉంది. మరే ఇతర పార్టీల మధ్య ఇదే అతిపెద్ద పోటీ కాబట్టి 76 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటే ఆ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా 76 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరగగా విదర్భలోని 36 నియోజకవర్గాల్లో ఇరు పార్టీలు తలపడుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో విదర్భలోని 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అందుకే విదర్భపై కూడా బీజేపీ దృష్టి సారించింది. ఈ నెల 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో గెలిచిన కూటమి 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. जो निर्वाचन 61 विधानसभा
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మిత్రపక్షాలకు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష పార్టీలకు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షలా మారాయి. వీటితో పాటు కాంగ్రెస్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన కేరళలోని వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల ఫలితాలు ఇవాళే వెలువడనున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖాళీ చేసిన ఈ స్థానం నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారి పోటీ చేసిన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. I think that too many changes required. 15 years you had an MLA but no development at all. Cluster redevelopment and housing is the biggest issue for people in Mumbai Devi. If you look at women, what do women want? They want safety, security. There are no hospitals, there are no schools. Unfortunately, open spaces is a distant dream. So I think an entire blueprint needs to be chalked out with a proper development plan to make it into a model constituency, because unfortunately today it's probably the most backward constituency in Maharashtra. I think that too many changes required. 15 years you had an MLA but జార్ఖండ్ లో అధికారాన్ని ఏ పార్టీ కైవసం చేసుకుంటుంది అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. జార్ఖండ్ లో మొత్తం 81 నియోజకవర్గాలకు 2 విడతలుగా పోలింగ్ జరిగింది. ఎన్డీఏ కూటమితో పాటు జేఏఎం కూటమి మధ్య టగ్ ఆఫ్ వార్ జరగనుంది. జార్ఖండ్ లో అధికార జేఎంఎం కాంగ్రెస్ కూటమి, ప్రతిపక్ష ఎన్డీఏ భవితవ్యం తేలనుంది. 81 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13, 20 తేదీల్లో 2 విడతల్లో పోలింగ్ జరిగింది. తొలి విడతలో 43 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగగా మిగిలిన 38 స్థానాలకు రెండో విడతలో ఓటింగ్ నిర్వహించారు. జార్ఖండ్ లో 41 స్థానాలు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక ఎన్డీఏ కూటమిలో కీలక నేత బీజేపీ అధ్యక్షుడు మాజీ సీఎం బాబులాల్ మారాండి సీఎం రేస్ లో ఉండగా, అటు ఇండియా కూటమిలో కూడా ప్రస్తుత సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ లో ఎవరికి సీఎం పీఠం దక్కుతుందో అన్నది ఉత్కంఠగా మారింది. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కూటమికే అధికారం దక్కే అవకాశం ఉందని అంచనా వేశాయి. ప్రజల పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తుంటే పోటీ హోరాహోరీగా ఉండేలా ఉంది. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెల్లడి కానున్న నేపథ్యంలో పరిస్థితుల్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక పరిశీలకుల్ని కాంగ్రెస్ నియమించింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్, పరమేశ్వరను మహారాష్ట్ర ఏఐసీసీ పరిశీలకులుగా నియమించింది. తారిక్ అన్వర్, మల్లు భట్టి విక్రమార్క, కృష్ణ అల్లవూర్ను జార్ఖండ్ కు ఏఐసీసీ పరిశీలకులుగా పంపింది. अरे तसं आयडी आणि ते चेक करा, थोडंसं अंतर ठेवा. मोबाईल नाही, मोबाईल सगळ्यांनी मोबाईल कोणी मध्ये नेणार नाही. मोबाईल काढून ठेवा, आयडी कार्ड बाहेर काढा. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 46 శాసనసభ, కేరళలోని వయనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.
మహారాష్ట్రలో 288, జార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో మహాయుతి, మహావికాస్ అఘాడీ కూటముల్లో ఏది గెలవనుందనే దానిపైన అందరి దృష్టి నెలకొంది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా ఉంది. రెండు మహాకూటముల మధ్య జరుగుతున్న ఈ పోర్లో గెలుపు ఎవరిదో ఇవాళ మధ్యాహ్నానికి తేలిపోతుంది. రాష్ట్రంలో మహాయుతి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేక మహావికాస్ అఘాడీ అధికారంలోకి వస్తుందా అనేది తేలడానికి మరికొన్ని గంటల సమయమే మిగిలింది. మహారాష్ట్రలో 288 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగితే ఆ 76 నియోజకవర్గాల్లో ఏ పార్టీ బెస్ట్ గా ఉంటుందో అదే కూటమి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలోని దాదాపు 76 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రత్యక్ష పోరు ఉంది. మరే ఇతర పార్టీల మధ్య ఇదే అతిపెద్ద పోటీ కాబట్టి ఈ 76 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటే ఆ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా 76 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరగగా విదర్భలోని 36 నియోజకవర్గాల్లో ఇరు పార్టీలు తలపడుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో విదర్భలోని 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అందుకే విదర్భపై కూడా బీజేపీ దృష్టి సారించింది. ఈ నెల 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో గెలిచిన కూటమి 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మిత్రపక్షాలకు, కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష పార్టీలకు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షలా మారాయి. వీటితో పాటు కాంగ్రెస్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన కేరళలోని వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల ఫలితాలు ఇవాళే వెలువడనున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖాళీ చేసిన ఈ స్థానం నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాలో తొలిసారి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జార్ఖండ్ లో అధికారాన్ని ఏ పార్టీ కైవసం చేసుకుంటుంది అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. జార్ఖండ్ లో మొత్తం 81 నియోజకవర్గాలకు 2 విడతలుగా పోలింగ్ జరిగింది. ఎన్డీఏ కూటమితో పాటు జేఏఎం కూటమి మధ్య టగ్ ఆఫ్ వార్ జరగనుంది. జార్ఖండ్ లో అధికార జేఎంఎం కాంగ్రెస్ కూటమి, ప్రతిపక్ష ఎన్డీఏ భవితవ్యం తేలనుంది. 81 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13, 20 తేదీల్లో 2 విడతల్లో పోలింగ్ జరిగింది. తొలి విడతలో 43 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగగా మిగిలిన 38 స్థానాలకు రెండో విడతలో ఓటింగ్ నిర్వహించారు. मतगणना के दिन होता है वो मैं आता हूं सिद्धि विनायक जी के दरबार में नमस्कार करने, उनका आशीर्वाद लेने। आज भी मैं आशीर्वाद लेकर के निकल रहा हूं और मुझे पूरा विश्वास है कि सिद्धि विनायक जी के आशीर्वाद से मैं विजयी घोषित होऊंगा। और सिर्फ मैं नहीं बल्कि मेरी तरह शिवसेना, भारतीय जनता पार्टी, राष्ट्रवादी कांग्रेस अजीत पवार जी के और बाकी जो हमारे सहयोगी दल हैं उन तमाम दलों के जो हमारे प्रत्याशी हैं, उम्मीदवार हैं, वो बड़े पैमाने पर जीतेंगे और महायुति की सरकार पुनः महाराष्ट्र में हार आ रही है, ऐसा मेरा विश्वास है। జార్ఖండ్ లో 41 స్థానాలు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక ఎన్డీఏ కూటమిలో కీలక నేత
బీజేపీ అధ్యక్షుడు మాజీ సీఎం బాబులాల్ మారాండి సీఎం రేసులో ఉండగా అటు ఇండియా కూటమిలో కూడా ప్రస్తుత సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్లో ఎవరికి సీఎం పీఠం దక్కుతుందో అన్నది ఉత్కంఠగా మారింది. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కూటమికి అధికారం దక్కే అవకాశం ఉందని అంచనా వేశాయి. ప్రజల పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తుంటే పోటీ హోరాహోరీగా ఉండేలా ఉంది. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెల్లడి కానున్న నేపథ్యంలో పరిస్థితుల్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక పరిశీలకుల్ని కాంగ్రెస్ నియమించింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్, పరమేశ్వరను మహారాష్ట్ర ఏఐసీసీ పరిశీలకులుగా నియమించింది. తారిక్ అన్వర్, మల్లు బట్టి విక్రమార్క, కృష్ణ అల్లవూర్ను జార్ఖండ్కు ఏఐసీసీ పరిశీలకులుగా పంపింది. सर्व उमेदवार आणि त्यांच्या प्रतिनिधींना विनंती आहे, आपल्याला जर काही शंका असेल बोलण्याला सुरुवात करायची नाही. शुरू हो जाएगी, एग्जैक्ट 8 बजे शुरू हो जाएगी. उसके बाद 8:30 बजे का तो ऑफिसर 1 के साथ चौगुले साहेब, 8 ते 14 बळीराम तुम्ही आहात शिपायासोबत. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 46 శాసనసభ, కేరళలోని వయనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. మహారాష్ట్రలో 288, జార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో మహాయుతి, మహావికాస్ అఘాడీ కూటముల్లో ఏది గెలవనుందనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా ఉంది. 2 మహాకూటముల మధ్య జరుగుతున్న ఈ పోర్లో గెలుపు ఎవరిదో ఇవాళ మధ్యాహ్నానికి తేలిపోతుంది. రాష్ట్రంలో మహాయుతి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేక మహావికాస్ అఘాడీ అధికారంలోకి వస్తుందా అనేది తేలడానికి మరికొన్ని గంటల సమయమే మిగిలింది. మహారాష్ట్రలో 288 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగితే ఆ 76 నియోజకవర్గాల్లో ఏ పార్టీ బెస్ట్ గా ఉంటుందో అదే కూటమి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలోని దాదాపు 76 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రత్యక్ష పోరు ఉంది. మరే ఇతర పార్టీల మధ్య ఇదే అతిపెద్ద పోటీ కాబట్టి 76 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటే ఆ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటోంది.